2005 టైంకి ఇండియాలో ఫ్లైట్స్ అనేవి కేవలం ధనవంతులు మాత్రమే ఉపయోగించేవారు. ఒక మధ్యతరగతి వాడో లేక పేదవాడో ఫ్లైట్స్లో జర్నీ చేయాలనేది అప్పటికి ఒక కలగానే ఉండేది. అయితే ఇది గమనించిన రాహుల్ భాటియా అండ్ రాకేష్ గంగ్వాల్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఫ్లైట్స్లో కేవలం ధనవంతులు మాత్రమే కాకుండా పేద అలాగే మధ్యతరగతి వాళ్ళు కూడా జర్నీ చేసేలా చేయాలనే ఆలోచనతో లో కాస్ట్ ఏవియేషన్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతూ ఒక కంపెనీని స్థాపించారు. అదే ఇండిగో ఎయిర్లైన్స్. ఇండియాలో కింగ్ ఫిషర్ అండ్ ఇండిగో కంపెనీస్ దాదాపు ఒకే టైంలో స్టార్ట్ అయ్యాయి. కానీ 2012 వచ్చేటప్పటికి అంటే కేవలం 7 ఏళ్లలో కింగ్ ఫిషర్ కంపెనీ 700 కోట్ల రూపాయల నష్టాల్లో మునిగిపోతే ఇండిగో కంపెనీ మాత్రం 787 కోట్ల రూపాయల లాభాలు సంపాదించి ఎయిర్ ఇండియా అండ్ విస్తారా లాంటి పెద్ద పెద్ద కంపెనీలను దాటుకుని ఇండియాలోనే అతిపెద్ద ఎయిర్లైన్ కంపెనీగా మారింది. అయితే ఈ రెండు కంపెనీలని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకరు మనకి బిజినెస్ని ఎలా చేయాలో నేర్పిస్తే ఇంకొకరు ఎలా చేయకూడదో నేర్పిస్తారు. ఇండియాలో 90%కి పైగా ప్రజలకి ఇప్పటికీ ఫ్లైట్స్లో ట్రావెల్ చేయడం అనేది ఒక కలగానే ఉంది. దీనికి కారణం టికెట్ ప్రైజెస్. అంటే బస్ అండ్ ట్రైన్ టికెట్స్తో పోలిస్తే ఫ్లైట్ టికెట్స్ అనేవి దాదాపు 10 రెట్లు ఎక్కువ ధర ఉంటాయి. సో ఇండియాలో ఏవియేషన్ బిజినెస్ చేయాలనుకునే ఏ కంపెనీ అయినా సరే వీలైనంత తక్కువ ధరకే కస్టమర్స్కి టికెట్స్ ఇవ్వాలి. నిజానికి ఇది చాలా కష్టం. ఎందుకంటే ఒక ఫ్లైట్ని రన్ చేయడానికి అయ్యే కాస్ట్లో వాళ్ళు 50% డబ్బు కేవలం ఫ్యూయల్కి మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 50%లోనే వాళ్ళు స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి, ఫ్లైట్స్ని మెయింటైన్ చేయాలి, బిజినెస్ రన్ చేయాలి, ఎయిర్పోర్ట్స్కి ఫీజు కట్టాలి, కొత్త ఫ్లైట్స్ని కొనాలి, బ్రాండ్కి మార్కెటింగ్ చేయాలి అండ్ అందులోనే లాభాలు కూడా సంపాదించాలి. అంటే మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత కష్టమైన వ్యాపారమో. అందుకే గత 10 ఏళ్లలో ఇండియాలో ఎయిర్లైన్ బిజినెస్ చేస్తున్న సహారా, డెక్కన్ ఎయిర్, కింగ్ ఫిషర్ అండ్ జెట్ ఎయిర్వేస్ లాంటి ఎన్నో కంపెనీలు వేల కోట్ల రూపాయల నష్టాల్లో మునిగిపోయి కంప్లీట్గా వాళ్ళ బిజినెస్ని క్లోజ్ చేశాయి. కానీ ఇండిగో కంపెనీ మాత్రం వాటికి కంప్లీట్గా ఆపోజిట్గా రన్ అయింది. అంటే ఈ కంపెనీ ఒకవైపు కస్టమర్స్కి తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్స్ ఇస్తూ మరొక వైపు ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తుంది. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది అండ్ దీని వెనక ఇండిగో కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన జీనియస్ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. బిజినెస్ చేయాలంటే చాలామంది మంచి ఐడియా ఉండాలి, కోట్లలో పెట్టుబడి కావాలి అనుకుంటారు. కానీ వాటన్నింటికంటే ముందు మీరు స్టార్ట్ చేసే బిజినెస్ మీద మీరు ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి మీకు మార్కెట్లో ఉన్న గ్యాప్స్ని ఐడెంటిఫై చేయడం రావాలి. అండ్ మీరు ఐడెంటిఫై చేసిన గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేస్తూనే మీ బిజినెస్ స్టార్ట్ అవ్వాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే రాహుల్ భాటియా అండ్ రాకేష్ గంగ్వాల్ ఇండిగో ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేసే ముందు వాళ్ళు ఈ సెక్టార్ గురించి కంప్లీట్గా రీసెర్చ్ చేసి అప్పటి వరకు ఇండియాలో ఎయిర్లైన్స్ బిజినెస్ చేస్తున్న ఎయిర్ ఇండియా అండ్ సహారా ఎయిర్లైన్స్ లాంటి కంపెనీలు ఎందుకని నష్టాల్లో నడుస్తున్నాయి అండ్ వాటికి కారణాలేంటో కంప్లీట్గా తెలుసుకుని వాటిని రెక్టిఫై చేస్తూనే వాళ్ళు ఇండిగో కంపెనీని స్టార్ట్ చేశారు. అయితే ఇంతకీ వాళ్ళు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాటిని ఎలా సాల్వ్ చేశారో ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 1, లో కాస్ట్ ఏవియేషన్. 2005 టైంకి ఇండియాలో ఉన్న జనాభాలో కేవలం 2% ప్రజలు మాత్రమే ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేవారు. దీనికి కారణం అప్పటికి ఇండియాలో ఎయిర్లైన్ బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీస్ ఫ్లైట్స్ అనేవి కేవలం ధనవంతులకి మాత్రమే అన్నట్టు బిజినెస్ చేసేవి. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే వాళ్ళ ఫ్లైట్స్లో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్కి ఒక మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళకి ఫుడ్, డ్రింక్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ లగ్జరీ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసేవారు. సో దీనివల్ల ఫ్లైట్ టికెట్స్ యొక్క ధర చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేది. అండ్ మరోవైపు అప్పట్లో ఎవరు కూడా లో కాస్ట్ ఏవియేషన్ గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఎందుకంటే అసలు ఏవియేషన్ బిజినెస్ అనేది చాలా కాస్ట్లీ. అందులో తక్కువ ధరకి టికెట్స్ ఇవ్వడం అనేది దాదాపు అసాధ్యంగా భావించేవారు. సో ఇదంతా గమనించిన రాహుల్ భాటియా అండ్ రాకేష్ గంగ్వాల్ గారు ఇండిగోని ఒక లో కాస్ట్ ఏవియేషన్గా డిజైన్ చేసి తక్కువ ధరకి ప్రజలకి ఏవియేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలనుకున్నారు. అయితే ఇది అంత ఈజీ కాదు అండ్ చాలా రిస్కీ కూడా. అండ్ ఈ రిస్క్ని తగ్గించడానికి వీళ్ళిద్దరూ కలిసి ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. అదే సేల్స్ అండ్ లీజ్ బ్యాక్ మోడల్. అంటే 2005 టైంకి ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ బస్ కంపెనీ తయారు చేసిన విమానాలు చాలా ఎక్కువగా యాక్సిడెంట్స్కి గురయ్యాయి. సో దీనివల్ల ఈ కంపెనీ ఫ్లైట్స్కి డిమాండ్ తగ్గి సేల్స్ పడిపోయాయి. సో నష్టాల్లో ఉన్న ఏ కంపెనీ అయినా తిరిగి కస్టమర్స్ని సంపాదించడానికి మళ్ళీ వాళ్ళ బిజినెస్ని ఫామ్లోకి తీసుకురావడానికి ఎంత డిస్కౌంట్ అయినా ఇస్తుంది. అండ్ ఈ విషయాన్ని గమనించిన ఇండిగో కంపెనీ
ఎయిర్ బస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి దాదాపు 50% డిస్కౌంట్ ప్రైస్ కి 100 విమానాలు ఆర్డర్ చేసింది. అయితే అప్పట్లో ఎయిర్ బస్ కంపెనీ విమానాలు కూలిపోవడం వల్ల ఇది భారీ రిస్క్ తో కూడుకున్న డీల్ అని చాలా మంది అనుకున్నారు. కానీ ఇక్కడే ఇండిగో కంపెనీ వాళ్ళ సేల్స్ అండ్ లీజ్ బ్యాక్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసింది. అంటే ఎయిర్ బస్ కంపెనీ దగ్గర డిస్కౌంట్ ప్రైస్ కి కొన్న 100 విమానాలని బీఓసీ ఏవియేషన్ అనే మరొక కంపెనీకి మంచి లాభాలకి అమ్మేసుకుని తిరిగి వాళ్ళ నుండే ఫ్లైట్స్ ని లీజ్ కి తీసుకుని రన్ చేయడం స్టార్ట్ చేసింది. నిజంగా ఇది ఒక జీనియస్ స్ట్రాటజీ. ఎందుకంటే ఫ్లైట్స్ ని ఎయిర్ బస్ దగ్గర డిస్కౌంట్ ధరకి కొని బీఓసీకి ఎక్కువ ధరకి అమ్మితే అందులో ఇండిగోకి కొన్ని కోట్ల రూపాయల కమిషన్ మిగులుతుంది. అండ్ దానితో పాటు ఫ్యూచర్లో ఫ్లైట్స్ యొక్క మెయింటెనెన్స్ అండ్ రిపేర్ కాస్ట్ కి ఖర్చు అయ్యే డబ్బులో కూడా చాలా వరకు ఇండిగోకి సేవ్ అవుతుంది. వీళ్ళు కేవలం ఫ్లైట్స్ ని లీజ్ తీసుకోవడానికి కట్టాల్సిన డబ్బు కట్టి వాటిని రన్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ప్రాబ్లం నెంబర్ 2, టికెట్ ప్రైజింగ్. ఇండియా లాంటి దేశంలో లో కాస్ట్ ఏవియేషన్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మార్కెట్లో ఉన్న అన్ని ఎయిర్లైన్స్ కంపెనీస్ కంటే తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్స్ ని ప్రొవైడ్ చేయాలి. అయితే ఇక్కడే ఇండిగో కంపెనీ ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసింది. అదేంటంటే జనరల్గా ఇండియాలో ఏ 2 ప్లేసెస్కి వెళ్ళాలన్నా ఫ్లైట్స్లో మ్యాక్సిమం 3 నుండి 4 గంటల టైం పడుతుంది. సో ఈ 4 గంటల్లో ప్యాసింజర్స్కి ఫుడ్, ఆల్కహాల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది అంత అత్యవసరం ఏం కాదు. సో ఇండిగో కంపెనీ వాళ్ళ టికెట్ ప్రైజెస్ని తగ్గించడానికి వాళ్ళ ఫ్లైట్స్లో ఎలాంటి ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయడం మానేసింది. అంటే మీరు ఫ్లైట్స్లో పొందే ఫుడ్, డ్రింక్స్ అండ్ లగ్జరీ ఎమ్యూనిటీస్ వీటన్నింటికి కూడా డబ్బు ఖర్చు అవుతుంది. అండ్ అలా ఖర్చు అయ్యే డబ్బు అంతా కూడా ఎయిర్లైన్స్ కంపెనీస్ ఫ్లైట్ టికెట్స్ మీద వేసి మీ నుండే వసూలు చేస్తాయి. సో ఇది గమనించిన ఇండిగో కంపెనీ వాళ్ళ ప్యాసింజర్స్కి వీలైనంత తక్కువ ధరకే టికెట్స్ని అందించాలనే ఆలోచనతో వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయకుండా ఫ్లైట్ టికెట్స్ని వీలైనంత తక్కువ ధరకే అందించడానికి ట్రై చేస్తుంది. దీనివల్ల మేజర్గా 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, ఫ్లైట్ టికెట్స్ యొక్క ప్రైస్ తగ్గుతుంది. ఇంకొకటి, ఫుడ్ అండ్ డ్రింక్స్ని అవాయిడ్ చేయడం వల్ల ఫ్లైట్ యొక్క వెయిట్ తగ్గి ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ప్రాబ్లం నెంబర్ 3, ఆపరేషనల్ కాస్ట్. 2005 టైంకి ఇండియాలో ఎయిర్లైన్ బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీస్ వాళ్ళ ప్యాసింజర్స్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి పాయింట్ టు పాయింట్ మోడల్ని ఫాలో అయ్యేవారు. అంటే మీరు హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళాలంటే ఒక ఫ్లైట్, ముంబై నుండి ఢిల్లీ వెళ్ళాలంటే ఇంకో ఫ్లైట్, అండ్ ఢిల్లీ నుండి కోల్కతా వెళ్ళాలంటే మరొక ఫ్లైట్. ఇలా మీరు ఏ 2 ప్లేసెస్ మధ్య ట్రావెల్ చేయాలన్నా దానికి ఒక సెపరేట్ ఫ్లైట్ని రన్ చేసేవారు. దీన్నే పాయింట్ టు పాయింట్ మోడల్ అంటారు. అయితే ఈ మోడల్లో చాలా ఎక్కువ ఫ్లైట్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుంది అండ్ ఫ్లైట్స్ యొక్క ఆపరేషనల్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సో ఇదంతా గమనించిన ఇండిగో కంపెనీ ఈ పాయింట్ టు పాయింట్ మోడల్ ప్లేస్లో హబ్ అండ్ స్పోక్ మోడల్ని రీప్లేస్ చేసింది. హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. సౌత్ ఇండియా నుండి మీరు నార్త్ ఇండియాలో ఉన్న ఢిల్లీ, లక్నో, కాశ్మీర్, కోల్కతా ఇలాంటి ఏ ప్లేసెస్కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్కి వెళ్ళాలనుకునే అందరినీ ఒకటే ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడి నుండి సెపరేట్ ఫ్లైట్స్లో డిఫరెంట్ లొకేషన్స్కి పంపిస్తారు. దీన్నే హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటారు. సో పాయింట్ టు పాయింట్ మోడల్తో పోలిస్తే దీనికి చాలా తక్కువ ఫ్లైట్స్ అవసరం పడతాయి. స్టాఫ్ అండ్ ఆపరేషనల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే పాయింట్ టు పాయింట్ మోడల్లో ప్రతి 2 లొకేషన్స్కి ఒక సెపరేట్ ఫ్లైట్ని రన్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆ ఫ్లైట్స్ కంప్లీట్గా ఆక్యుపై అవ్వవు. అంటే చాలా సీట్స్ ఖాళీగా ఉంటాయి. దీనివల్ల ఎయిర్లైన్ కంపెనీస్కి చాలా నష్టం వస్తుంది. కానీ హబ్ అండ్ స్పోక్ మోడల్లో అందరినీ కలిపి ఒకే ప్లేస్కి షిఫ్ట్ చేసి అక్కడి నుండి వేరే లొకేషన్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఈ ఫ్లైట్స్ ఎప్పుడూ కూడా ఫుల్గానే ఉంటాయి. అందుకే మీరు గమనిస్తే ఇండిగో ఫ్లైట్స్లో ఎక్కువగా కనెక్టింగ్ ఫ్లైట్సే ఉంటాయి. అంటే మీరు ఫ్లైట్ ఎక్కిన తర్వాత డైరెక్ట్గా లొకేషన్స్కి వెళ్లకుండా ఏ బెంగళూరులోనో లేక ముంబైలోనో దిగి మళ్ళీ అక్కడ నుండి వేరే ఫ్లైట్ తీసుకుని మీ లొకేషన్స్కి వెళ్లాల్సి ఉంటుంది. దీనికి కారణం ఈ హబ్ అండ్ స్పోక్ మోడలే. అర్థమైందా? అయితే ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ని ఫాలో అవడం వల్ల ఇండిగో కంపెనీకి అతిపెద్ద అడ్వాంటేజ్ 2008లో జరిగింది. ఎలా అంటే 2008లో ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ వచ్చి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోయాయి. మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే ఒక విమానాన్ని నడపడానికి అయ్యే కాస్ట్లో 50% ఫ్యూయల్కే ఖర్చు అవుతుంది. అలాంటి ఫ్యూయల్ ప్రైజెస్ 2008లో దాదాపు డబుల్ అయిపోయాయి. అంటే ఎయిర్లైన్ బిజినెస్ చేసే కంపెనీల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే అప్పటికే ఎయిర్లైన్ బిజినెస్ చేస్తున్న చాలా కంపెనీస్ యొక్క సిచ్యువేషన్ బాగాలేదు. అండ్ సడన్గా పెరిగిన ఆయిల్ ప్రైజెస్ వల్ల ఆ కంపెనీస్ 100 కోట్ల నష్టాల్లో మునిగిపోయి దాదాపు మూతపడే సిచ్యువేషన్కి వచ్చేసాయి. కానీ ఇండిగో కంపెనీ నష్టాల నుండి తప్పించుకోవడం మాత్రమే కాదు,
2009లో 82 కోట్ల రూపాయలు లాభాలు సంపాదించింది. అంటే మీరే ఆలోచించండి ఈ కంపెనీ ఎంత కాస్ట్ ఎఫిషియెంట్గా రన్ అవుతుందో. అండ్ ఇదే టైంలో సహారా ఎయిర్లైన్స్, సింప్లిఫై ఎయిర్లైన్స్ అండ్ కింగ్ఫిషర్ లాంటి కంపెనీలు ఒకవైపు స్టాఫ్కి జీతాలు ఇవ్వలేక, మరోవైపు ఫ్లైట్స్ని రన్ చేయలేక వాళ్ళ బిజినెస్ని క్లోజ్ చేస్తే, ఇండిగో కంపెనీ చాలా తెలివిగా ఈ కంపెనీలలో పనిచేసిన ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ అండ్ క్రూ స్టాఫ్ని ఎక్స్ట్రా బోనస్లు ఆఫర్ చేసి తమ కంపెనీలో జాయిన్ చేసుకుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్గా ఏ ఎయిర్లైన్ కంపెనీ అయినా వాళ్ళ స్టాఫ్కి జీతాలు ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళకి ఫ్లైట్ హ్యాండిలింగ్ అండ్ మెయింటెనెన్స్ కోసం ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఖర్చు పెట్టే డబ్బు ఎంతగానో సేవ్ అవుతుంది. అయితే ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడం వల్ల మెయిన్గా 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ పెరుగుతుంది, ఇంకొకటి తక్కువ ఎంప్లాయీస్తోనే ఎక్కువ వర్క్ చేయించుకోవచ్చు. అందుకే మీరు గమనిస్తే ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్లైన్ కంపెనీస్ కంటే ఇండిగోలో ఎంప్లాయీస్ టు ఎయిర్ క్రాఫ్ట్ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ని రన్ చేయడానికి అన్ని కంపెనీస్ అలోకేట్ చేసే ఎంప్లాయీస్ కంటే ఇండిగో కంపెనీ చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ని అలోకేట్ చేస్తుంది. సో ఇలా ఫ్లైట్స్ని కొనడం దగ్గర నుండి వాటిని రన్ చేయడం, మెయింటైన్ చేయడం, స్టాఫ్కి జీతాలు ఇవ్వడంతో పాటు ఫ్లైట్స్లో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్కి అందించే ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ దగ్గర కూడా ఇండిగో కంపెనీ తమదైన స్టైల్లో కాస్ట్ ఎఫిషియెంట్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి 2005లో ఒక చిన్న ఎయిర్లైన్ కంపెనీగా స్టార్ట్ అయిన ఇండిగో వాళ్ళ బేసిక్ బిజినెస్ మోడల్ అయిన లో కాస్ట్ ఏవియేషన్ అనే కాన్సెప్ట్ని ప్రతి చోట ఫాలో అవుతూ ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ అండ్ కింగ్ఫిషర్ లాంటి ఎన్నో కంపెనీలని దాటుకుని స్లో అండ్ స్టడీగా ఎదిగింది. అయితే 2003లో సేమ్ ఇదే లో కాస్ట్ ఏవియేషన్ అనే కాన్సెప్ట్ మీద ఇండిగో కంటే ముందు మరొక కంపెనీ స్టార్ట్ అయింది, అదే ఎయిర్ డెక్కన్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆకాశమే హద్దురా మూవీలో చంద్రమహేష్ స్టార్ట్ చేసిన కంపెనీ అన్నమాట. కానీ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ కంపెనీ 2008లో మూతపడింది. వీలైతే ఈ కంపెనీ ఎందుకు మూతపడిందో ఫ్యూచర్లో ఒక డీటెయిల్డ్ కేస్ స్టడీ చేయడానికి ట్రై చేస్తాం. ఈ కేసు మీద మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయండి. సో ఫైనల్లీ ఇండిగో కంపెనీ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు నాకు ఒక కొటేషన్ గుర్తొచ్చింది. అదేంటంటే ఏ వైజ్ మ్యాన్ ఈజ్ వన్ హూ లెర్న్స్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఆఫ్ అదర్స్. అంటే తెలివైన వాడు ఎప్పుడు కూడా తను చేసిన తప్పుల నుండి కాకుండా అవతల వాళ్ళు చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటాడు. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇండిగో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు రాహుల్ భాటియా అండ్ రాకేష్ గంగ్వాల్ గారు వాళ్ళ కాంపిటీటర్ కంపెనీస్ లాగే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఫ్రీగా మీల్స్, డ్రింక్స్ అండ్ లగ్జరీ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసి ఎయిర్లైన్ బిజినెస్ని స్టార్ట్ చేసి ఉండొచ్చు. కానీ అలా చేస్తే ఈరోజు కింగ్ఫిషర్ అండ్ సహారా లాగే ఇండిగో కూడా చరిత్రలో ఒక దివాలా తీసిన కంపెనీగా మిగిలిపోయేది. కానీ ఈ కంపెనీ అలా చేయకుండా అప్పటి వరకు ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి కాంపిటీటర్ కంపెనీస్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాయి అండ్ వాళ్ళు ఎక్కువ డబ్బుని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలుసుకుని ఆ మిస్టేక్స్ అన్నింటినీ వాళ్ళ కంపెనీలో అవాయిడ్ చేయడం వల్లే ఈరోజు ఇండియన్ ఎయిర్లైన్ ఇండస్ట్రీలో 63% మార్కెట్ షేర్తో ఇండిగో కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో నిలబడింది. అర్థమైందా? సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.